నమస్కారం. సృష్టిలోని ప్రతి జీవి తన జీవితకాలంలో చేసే పనులకు అర్థాన్ని, పరమార్థాన్ని ఆశిస్తుంది. పరమాత్ముణ్ణి చేరుకోవటానికి ఆత్మ చేసే అంతర్ముఖ ప్రయాణమే ముక్తి మార్గాన్ని చూపిస్తుంది. అలా తనకు తానుగా ప్రతి వ్యక్తి భక్తిభావంతో భగవంతుణ్ణి చేరటానికి చేసే ప్రయత్నాలు ఎన్నో. తత్ఫలితంగా భగవంతుని రూపాలు ఎన్నో, ఆయన్ను చేరుకునే మార్గాలు కూడా ఎన్నో. భారతావని ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఆలవాలం అన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పుణ్యక్షేత్రాలన్నింటినీ ప్రేక్షకులకు పరిచయం చేసి భక్తి, ముక్తి మార్గదర్శనం చేసే తీర్థయాత్రకు స్వాగతం. పుణ్యక్షేత్రాలకు నిలయమైన భారతావనిలో ఎన్నో క్షేత్రాలున్నాయి. ప్రతి క్షేత్రం ఒక ప్రాముఖ్యతని సంతరించుకొని ఉంది. ఎంతో మహిమాన్వితమైన పుణ్యక్షేత్రాలు కేవలం మన దేశంలోనే ఉన్నాయి. అలాంటి పవిత్ర క్షేత్రాలున్న రాష్ట్రాలలో ఒరిస్సా ఒకటి. ఒరిస్సాలో దర్శించదగ్గ పుణ్యక్షేత్రాలలో పూరీ, కోణార్క్ల తర్వాత తీర్థయాత్రికులకు ముఖ్యమైన యాత్రాస్థలం భువనేశ్వర్. ఈ ఒక్క భువనేశ్వర్లోనే దాదాపు 600 దేవాలయాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి లింగరాజస్వామి వారి ఆలయం, బుద్ధుని ధౌళి ఆలయం, మేఘేశ్వర్, కపిలేశ్వర్ వంటి తీర్థాలు వాటిలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఈరోజు మనం దర్శించుకోబోతోన్న ఆలయం శ్రీ లింగరాజస్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో శివుడు, విష్ణువు ఇరువురూ కొలువై ఉంటారు. అదే ఇక్కడ ప్రత్యేకత. విభిన్న సంస్కృతి సంప్రదాయాలకు ఆలవాలమైన మన భారతదేశంలో ఒక ప్రత్యేక విశిష్టతని సంతరించుకున్నది ఒరిస్సా రాష్ట్రం. ఒరిస్సా అనగానే మనకి గుర్తుకొచ్చేది ప్రపంచ ప్రసిద్ధి చెందిన చిలుకా సరస్సు. దాదాపు 1100 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న అత్యంత సుందర ప్రదేశమిది. మన తీర్థయాత్రలో ఈరోజు చూడబోతున్న లింగరాజస్వామి ఆలయం ఈ సరస్సుకు దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒరిస్సాలో చూడదగిన ముఖ్య పుణ్యక్షేత్రాలలో భువనేశ్వర్ ఒకటి. కేవలం భువనేశ్వర్ పట్టణంలోనే 600 దేవాలయాలుండటం విశేషం. ఒరిస్సాలో చూడదగిన ముఖ్య పుణ్యక్షేత్రాలలో పూరీ జగన్నాథస్వామి తరువాత యాత్రికులు భువనేశ్వర్లో ఉన్న శ్రీ 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 లింగరాజస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయానికి వెళ్లే దారిలో బిందుసాగర్ సరస్సు యాత్రికులకు కనువిందు చేస్తుంది. కళింగరాజుల పాలనలో ఈ భువనేశ్వరు ఎంతో ప్రసిద్ధి చెందింది. అశోకుడు యుద్ధం చేసిన దయానదీ ప్రాంతం ఎంతో ప్రాచుర్యం చెందింది. యుద్ధానంతరం అశోకుడికి జ్ఞానోదయమై అన్నీ పరిత్యజించి బౌద్ధ స్తూపం నెలకొల్పిన ప్రదేశం కూడా ఈ భువనేశ్వర్లోనే ఉంది. ఇదే మొట్టమొదటి బౌద్ధ స్తూపమని భక్తుల విశ్వాసం. దీనినే ధౌళగిరి ప్రాంతం అంటారు. ఒరిస్సా ముఖ్య పట్టణమైన భువనేశ్వర్లో సుమారు 12 కిలోమీటర్ల దూరంలో శ్రీ 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 లింగరాజస్వామి వారి ఆలయం మనకు దర్శనమిస్తుంది. దారి పొడుగున అత్యంత సుందరమైన దృశ్యాలు యాత్రికులకు కనువిందు చేస్తాయి. ఆలయ ప్రాంగణంలో కూడా ప్రకృతి భక్తుల మనసును పరవశింపచేస్తుంది. ప్రతి క్షేత్రానికి పూర్వచరిత్ర ఉన్నట్లే శ్రీ లింగరాజస్వామి వారి దేవాలయానికి కూడా ఒక చరిత్ర ఉంది. దీనిని 11వ శతాబ్దంలో సోమవంశ రాజులు నిర్మించారని చారిత్రకులు చెబుతారు.
అయితే ఆలయ నిర్మాణానికి మాత్రం దాదాపు 150 ఏళ్లు పట్టింది. ఒక నిర్దిష్ట క్రమంలో 180 అడుగుల ఎత్తున ఈ ఆలయ నిర్మాణం జరిగింది. శివ వైష్ణవులు లింగాకారంలో ఉద్భవించిన తరువాతే ఇక్కడ ఆలయ నిర్మాణం జరిగిందని భక్తుల విశ్వాసం. 1000 సంవత్సరాల నుండి భక్తులు ఈ మహిమాన్విత పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తున్నారు. రాజా అనంగ భీమదేవుల కాలం నుండి ఇక్కడ హరిహరుల పూజలు జరుగుతూ వస్తోంది. భారతదేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీ 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 లింగరాజ క్షేత్రమును 11వ శతాబ్దంలో సోమవంశరాజులు నిర్మించారని తెలుస్తుంది. 7వ శతాబ్దం నుంచి, అంటే ఆలయ నిర్మాణం జరగకముందే లింగరాజస్వామి వారి ఆవిర్భావం జరిగిందని భక్తుల విశ్వాసం. ఈ భువనేశ్వర్లో దాదాపు 600కు పైగా దేవాలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. అందుకే దీనిని టెంపుల్ సిటీగా అభివర్ణిస్తారు. ఇక్కడ లింగరాజస్వామి వారి ఆలయం సుమారు 54 మీటర్ల ఎత్తులో, అంటే 180 అడుగుల ఎత్తుంటుంది. విశాలమైన ఈ ఆలయం చుట్టూ ప్రహరీ, తూర్పు ముఖద్వారంతో పాటు ఉత్తర దక్షిణ దిక్కులలో మరో 2 ముఖద్వారాలున్నాయి. భువి నుంచి అవతరించిన శ్రీ లింగరాజస్వామి ఆలయం యాత్రికులను విశేషంగా ఆకర్షింపచేస్తుంది. భువి నుంచి శివుడు అవతరించినాడు కావున ఈ నగరానికి భువన ఈశ్వర్ అని పేరొచ్చిందని భక్తులు నమ్ముతారు. థ్యూల, జగన్మోహన, నాట్య, భోగ మండపాల సముదాయంతో ఆలయం నిత్యం శోభాయమానమై భక్తుల హృదయాలకు ప్రశాంతతను కలుగచేస్తుంది. కోరిన కోర్కెలను నెరవేరుస్తూ శ్రీ లింగరాజస్వామి ఇక్కడ పూజలనందుకుంటున్నారు. शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय. ప్రతి తీర్థానికి ఓ పురాణగాథ ఉంటుంది. ఎన్నో పురాణగాథలు ప్రాచుర్యంలో ఉంటాయి. అలాగే శ్రీ లింగరాజస్వామి వారి ఆలయానికి ఓ స్థల పురాణం ఉంది. పూర్వం శివభక్తులైన శైవులు, విష్ణు భక్తులైన వైష్ణవులు పరస్పరం ద్వేషించుకుంటూ ఉండేవారు. వారి మధ్య పెద్ద వైరం ఉండేది. ఒకానొక దశలో అది కత్తులు దూసుకునే వరకు వెళ్ళిందని, శివ వైష్ణవులు ఇరువురు వేర్వేరు కాదు, వారిరువురు ఏకరూపులే అన్న తాత్విక చింతన కలగచేయాలని సాక్షాత్తు శివ విష్ణువులు స్వయంభూ లింగంగా అవతరించారని భక్తులు విశ్వసిస్తారు. ఆలయానికి సమీపంలో బిందుసాగరమనే సరస్సు గురించి కూడా ఓ స్థల పురాణం ఉంది. అది బ్రహ్మ పురాణంలో చెప్పిన విధంగా ఒకనాడు శివుడు పార్వతీదేవితో, నాకు కాశీ కన్నా ఇష్టమైన ప్రదేశం ఏకాంబరేశ్వర తీర్థం అంటే భువనేశ్వర్ అని చెప్పగా, పార్వతి ఆ తీర్థయాత్రను దర్శింప కుతూహలంతో పశుకాపరి వేషధారిణి అయి బయలుదేరింది. మార్గ మధ్యంలో వృత్తి వాస అనే రాక్షసులు వేషధారణి అయి ఉన్న పార్వతిని మోహించి పెళ్లాడ యత్నించగా, పార్వతీదేవి కోపోద్రిక్తురాలై వారి బాహువులపైనెక్కి వారిని సంహరించి వేసింది. ఆ జగన్మాతను శాంతింపచేయడానికి, దాహం తీర్చడానికి శివుడు బిందు సాగరాన్ని సృష్టించాడని ప్రతీతి. ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న కోనేరు భక్తుల మనసులను ఎంతో రంజింపచేస్తుంది. దీనిని బిందు సాగర్గా పిలుస్తారు. ఈ సాగరము వీక్షించిన భక్తులు ఎంతో ప్రశాంతతను పొందుతారు.
ఈ సరస్సులో మరణించిన వారి అస్థికలను కలిపి వారి ఆత్మలకు శాంతిని కలుగచేస్తారు. ఈ అస్థికలు కలిపే మండపాన్నే అస్థి మండపం అని పిలుస్తారు. ఈ బిందు సాగరం భువనేశ్వర్లో ఉన్న ఆలయాల మధ్యన ఉండటం మరో విశేషం. ప్రతి ఏటా లింగరాజస్వామి ఉత్సవ విగ్రహాన్ని ఈ బిందు సాగరంలో తెప్పోత్సవము జరిపి సాగరము మధ్యనయున్న జలమందిరమునకు తీసుకువెళతారు. ఈ తెప్పోత్సవ పూజనే చాపకెళ్ల పూజ అని అంటారు. ఆదివేదమందు అమరంగా నశ్మాన ముఖణం ప్రపద్య పాపభయ విభంగ భావలింగ అంటూ భక్తులు విశేష సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొని స్వామి కృపను పొందుతారు. హరిహరులు ఏకమైన ఈ పుణ్యక్షేత్రంలో గర్భగుడిలో లింగాకారముపై శివుడు, విష్ణువులు ఇరువురూ కొలువై ఉంటారని భక్తులు విశ్వసిస్తారు. శివుని వాహనమైన నంది, శ్రీహరి వాహనమైన గరుడు ఒకే స్థూపంపై ఇక్కడ భక్తులకు దర్శనమిస్తారు. ధ్యూల ఆలయ గర్భగుడిలో ఒకే శిల్పం పైన హరిహరులు దర్శనమిస్తారు. ప్రతినిత్యం ఇచ్చట పూజలందుకుంటారు. పూర్వం వైష్ణవులకు శైవులకు మధ్య వైరం నెలకొని ఉండేదని, అందుకనే హరిహరులు ఒకటిగా ఇక్కడ వెలిశారని భక్తులు విశ్వసిస్తారు. శివుడికి బిల్వపత్ర మారేడు దళాలతోనూ, శ్రీహరికి తులసి, జాజి, చంపక పత్రాలతోనూ ఒకే సమయంలో పూజలను నిర్వహించడం ఇక్కడ విశేషం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. శివునికి అత్యంత ఇష్టమైన పర్వదినం మహాశివరాత్రి. ఈ రోజున ఈ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య లెక్కకు మించి ఉంటుంది. దాదాపు 2 లక్షల మంది భక్తులు ఈ శివరాత్రి రోజున లింగరాజస్వామి వారి దర్శనం చేసుకుని దీపాలు వెలిగించి ఉపవాస దీక్ష కొనసాగిస్తారు. ఆలయ శిఖరంపై జ్యోతిని వెలిగించి భక్తులకు ఉపవాస దీక్ష సమయం నిర్దేశిస్తారు ఇక్కడి పూజారులు. హరిహరులు ఏకమైన ఈ పుణ్యస్థలంలో శ్రీ లింగరాజస్వామివారు గర్భగుడిలో భక్తులకు దర్శనమిస్తారు. ప్రతి శివరాత్రి రోజున భక్తజన సందోహంతో స్వామివారి ఆలయం కళకళలాడుతుంది. పూరీలో ఆషాఢమాసం రథయాత్ర జరిపితే ఇక్కడ చైత్రమాసంలో రథయాత్రను జరుపుతారు. విశేష భక్తజన సందోహంతో ఈ యాత్ర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఆలయ ప్రాకారంపై శివ విష్ణువులకిరువురికి నిదర్శనంగా త్రిశూల ధనస్సులు మమేకమై భక్తులకు దర్శనమిస్తాయి. దివ్యజ్యోతిని వెలిగించిన పిమ్మట భక్తులు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు. ఈ ఆలయానికి చుట్టూ చిన్న మందిరాలలో 108 లింగాలు భక్తులకు దర్శనమిస్తాయి. వెలుపల పార్వతీదేవి ఆలయం అత్యంత సుందరంగా ఉంటుంది. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షద్వార నాశకాయ శ్రీనీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై నకారాయ నమఃశివాయ అంటూ భక్తులు పార్వతీ సమేతుడైన పరమశివుని దర్శించుకుంటారు. లింగరాజస్వామి వారి ఆలయానికి దక్షిణ దిశగా శ్రీ సిద్ధగణేశుని ఆలయం కూడా భక్తులకు సందర్శనీయం. చుట్టుపక్కలయున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం
విశ్వకర్మ, వృషభ, గోపాదిని, సావిత్రీదేవి, చండేశ్వర, కార్తికేయ మొదలగు దేవతాలయాలను భక్తులు సందర్శించుకుంటారు. స్వయంభూలింగంగా అవతరించిన శ్రీ లింగరాజస్వామి ఆలయం తీర్థయాత్రికులకు అత్యంత ముఖ్య దర్శన క్షేత్రం. ఈ ఆలయం ఎంతో అద్భుతమైన కళాకృతులతో నిండియుంటుంది. స్వామివారి ధ్యూల ఆలయం తరువాత భోగమండపం, నాట్యమందిరం, ఆ తరువాత యజ్ఞమందిరాలు వరసగా భక్తులకు దర్శనమిస్తాయి. మహాశివరాత్రి పర్వదినాన అశేష భక్తులు ఈ మండపాలలో దీపాలను వెలిగించి జాగరణ చేస్తారు. श्रीमदात्मने गुणैकसिन्धवे नमः शिवाय धामलेशधूतकोकबन्धवे नमः शिवाय नामशोषितानमद्भवान्धवे नमः शिवाय पामरेतरप्रदानबन्धवे नमः शिवाय नमः शिवाय जटाजूटधारे नमः शिवाय మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ గిరీశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమః శివాయ. ప్రతి దివ్యక్షేత్రానికి ఒక్కో రకంగా భక్తుల పూజా విధానం ఉంటుంది. నేలకు 8 అంగుళాల ఎత్తున 8 అడుగుల వైశాల్యంలో శివుడు, విష్ణువులు ఇరువురూ ఇక్కడ స్వయంభూ లింగంగా అవతరించారు. శివుడికి బిల్వ పత్రాలతోనూ విష్ణుమూర్తికి తులసీ దళాలతోనూ పూజలు జరపడం ఇక్కడ విశిష్టత. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అంటూ భక్తులు తమ కోర్కెలు నెరవేరుటకై ఆలయంపై జెండాలు కడతారు. అత్యంత వైభవంగా సుందరంగా సాగే దీపాలంకరణ ఉత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి పూజలను చేస్తారు. శ్రీ లింగరాజస్వామి ప్రతిరోజు 22 సార్లు పూజలందుకోవడం విశేషం. బిల్వపత్రాలతో శివుడికి, తులసీ దళాలతో విష్ణువుకి అర్చన చేయటం ఇక్కడి విశిష్టత. సూర్యచంద్రాగ్నులే 3 కన్నులుగా గల త్రిలోచనుడు, అమరులందరిచే పూజలందుకొనుచున్న లయకారుడు, సమస్త శ్రేష్ఠ రూపములు తనవిగా గల విశ్వరూపు కలవాడు అయిన ఆ పరమశివుని స్వయంభూలింగంగా భక్తులు ఈ లింగరాజ క్షేత్రమున దర్శించుకొని పునీతులవుతారు. ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం. लिंगराज मंदिर 2000 साल का पुराना मंदिर है. इस पर केसरी वंश राजा ललाटंदी केसरी निर्माण किए हैं. ये 2000 साल का पुराना है और ये हरिहर भगवान है, शंकर जी और विष्णु जी दोनों एक साथ में रहते हैं. यहाँ तुलसी चढ़ते और बेलपत्र चढ़ते हैं. भुवनेश्वर ये स्वयं लिंग है, भूमि से प्रकट है. नाम भुवनेश्वर, वो गांव वो शहर का नाम भुवनेश्वर होता है. 12 ज्योतिर्लिंग से बड़ा लिंग होने से इसका नाम लिंगराज होते. ये भूमि से प्रकट है. यहाँ जगन्नाथ जी के बराबर दाल चावल का अटका भोग चढ़ते हैं और शंकर जी को बेलपत्री और दूध कच्चा जल देकर अभिषेक लगता है. ये मंदिर तो बहुत शिव जी का फेमस मंदिर है, बहुत पुराना मंदिर है. यहाँ का श्रावण मास में एक तो होता है जो बोल बम करके भक्त लोग आते हैं, वो शिव जी का ऊपर पानी देते हैं. तो इस श्रावण मास में ज़्यादा भीड़ होता है. रेगुलर यहाँ पे हर जगह से टूरिस्ट लोग आता है. उड़ीसा से छोड़ के बाहर देश में फॉरेन लोग भी यहाँ पे आते हैं. सो बेसिकली इट इज़ वेरी फेमस टेम्पल ऑफ ओडिशा लाइक कोणार्क जगन्नाथ टेम्पल. इट इज़ ऑल्सो वन ऑफ द फेमस प्राइड ऑफ ओडिशा. यहाँ पे आने से थोड़ा मन को शांति मिलता है और यहाँ का जो मंदिर का जो पुजारी लोग हैं और यहाँ का जो प्रशासन है सबका एकदम बहुत अच्छा कोऑपरेशन है. ये मंदिर को देखने से साहब हमें यही महसूस हुआ है कि हमें प्राचीन कृति का बड़ा सुंदर दर्शन हमें देखने को मिला है. वास्तविकता जो प्राचीन देखा जाता है वो इस मंदिर के अंदर मिला है. बहुत सुंदर व्यवस्था है, अच्छे दर्शन है, बड़ी शांति प्राप्त हुई है. ఒరిస్సా ముఖ్య పట్టణమైన భువనేశ్వర్లో
రైల్వే స్టేషన్ వద్ద నుండి దాదాపు 12 కిలోమీటర్ల దూరంలో శ్రీ లింగరాజస్వామి వారి ఆలయం ఉంది. ఒరిస్సా టూరిజం శాఖ వారి వాహనాల ద్వారా తీర్థయాత్రికులు సునాయాసంగా ఈ ఆలయ దర్శనం చేసుకోవచ్చు. ఎన్నో ప్రైవేటు వాహనాలు కూడా అందుబాటులో ఉంటాయి. శ్రీ లింగరాజస్వామి క్షేత్ర దర్శనం మిమ్మల్ని ఎంతగానో భక్తి పారవస్యంలో ముంచిందని ఆశిస్తూ సదాశివుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ